4 నెలల క్రితం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా ఆమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడ కనిపించట్లేదు. సంక్రాంతికి వరుస హడావిడి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా. మీరనుకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీల. 4 నెలల్లో అర డజన్కు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల ఇప్పుడు సైలెంట్ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇంతకీ శ్రీలీల ఏం చెప్తున్నట్లు? పెళ్లి సందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది. ఇక రెండో సినిమా ధమాకా సూపర్ హిట్ కావడం, దానికి తన గ్లామర్ డ్యాన్స్ ప్రధాన కారణం అవడంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్ బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాప్లతో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసేది. రామ్ స్కంద, వైష్ణవ్ తేజ్, ఆదికేశవ, నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన భగవంత్ కేసరి మాత్రం హిట్ టాక్ని సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది. ఇక సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం కూడా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఆ సినిమాకి వచ్చిన ఆ కాస్త హిట్ క్రెడిట్ కూడా మహేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడంతో చదువుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మంచి పాత్రలు వేస్తేనే సినిమా చేద్దాం అనే ఆలోచనలలో ఉన్నట్లు శ్రీలీల తెలుస్తుంది.